నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సముద్రం అడుగున మరో ప్రపంచం, కొత్త ఆవిష్కరణలకు తెరతీసిన చైనా. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం, కీలక నిర్ణయాలు తీసుకున్న ఎన్డీఏ సర్కార్. ప్రతి మహిళ విద్యావంతురాలు కావాలి, తుడా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య పిలుపు. మహిళా దినోత్సవం నాడు మహిళల ఉగ్రరూపం, వైన్ షాప్ బ్యానర్లు దగ్ధం. నివాసాల మధ్య వైన్ షాప్ తొలగించాలని మహిళా సమాఖ్య డిమాండ్. 200 రోజులకు చేరుకున్న శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల దీక్షలు. తిరుమల శ్రీవారి పటం ముందు యాగాన్ని నిర్వహించిన బాధితులు. తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు సర్వం సిద్ధం. 5 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ మంత్రివర్గ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఇతర శాఖల మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కీలక బిల్లులు, ప్రతిపాదనల గురించి ఈ కేబినెట్ భేటీలో చర్చించారు. ప్రైవేట్ వర్సిటీల చట్ట సవరణ బిల్లుపై ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వైద్య ఆరోగ్య శాఖలో ప్రతిపాదనలకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది. 372 సివిల్ సర్జన్ పోస్టులు భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదించగా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక మద్యం దుకాణాల్లో సొండి కులాలకు 4 దుకాణాలు కేటాయించాలన్న నిర్ణయానికి కూడా ఆమోదం లభించింది. శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 9వ తేదీ రాత్రి 7 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి అమ్మవార్లు పుష్కరిణిలో ఆనంద విహారం చేస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి. ఇందుకోసం ఇంజనీరింగ్ అధికారులు తెప్పను సిద్ధం చేసి విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి పుష్కరిణి అందంగా అలంకరించారు. తెప్ప చుట్టూ నీటి జల్లులు, షవర్ పడేలా ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవాల్లో అలంకరణ కోసం సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ వినియోగిస్తారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీన కాలం నుంచి జరుగుతున్నాయి. సాలువ నరసింహరాయలు క్రీస్తు శకం 1468లో పుష్కరిణి మధ్యలో నీరాలి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందిన తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లలో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి. తొలి రోజు సాయంత్రం సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు మాడ వీధులలో ప్రదక్షిణగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై 3 చుట్లు విహరిస్తారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు తెప్పపై 3వ రోజు 3 చుట్లు, 4వ రోజు 5 చుట్లు, 5వ రోజు 7 చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు. తెప్పోత్సవాల కారణంగా మార్చి 9, 10వ తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవ, మార్చి 11, 12, 13 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ఆర్థిక పురోగతి సాధించేలా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం స్థానిక తిరుపతి పట్టణంలోని కచ్చప్పి ఆడిటోరియంలో జిల్లా యంత్రాంగం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ రవి మనోహరాచారి, డీఎస్పీ శ్రీలత, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఐసీడీఎస్ పీడీ వసంతబాయ్, డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి లోకనాథం, మహిళా సంఘాలు, సిడిపిఓలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా గర్వంగా మహిళా దినోత్సవం అనేసి జరుపుకునేదానికి చెప్పుకోవడానికి చాలా గర్వకారణం. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళలు ఎదగడానికి చాలా
ముందుకు వస్తున్నారు. గత 10-20 సంవత్సరాల ముందు మహిళలు బయటకు వచ్చేవాళ్ళు కారు. ఎవరో రిజర్వేషన్లు ఉంటే రాజకీయాల్లో ముందుకు వచ్చేవాళ్ళు 10%, 5%. అలాగే ఇప్పుడే నరసింహ యాదవ్ గారు చెప్తున్నారు, ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఒక సక్సెస్ఫుల్ విమెన్ ఉంటారనేసి. మనం గుర్తుంచుకోవాల్సింది, ఎందుకంటే అందరూ కూడా ఉద్యోగం చేస్తున్నాము, ఒక రంగంలో ఉన్నాం కాబట్టి ప్రతి సక్సెస్ఫుల్ విమెన్ వెనకాల కూడా ఒక మ్యాన్, ఒక పురుషుడు ఉంటారు. సో ఈ మహిళా దినోత్సవం రోజు మనం పురుషులను కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత ఫ్రీగా ఇంత హ్యాపీగా పని చేసుకోవాలంటే మన వెనకాల ఎయిదర్ ఫాదర్, హస్బెండ్ ఆర్ సన్ సపోర్ట్ చేసేవాళ్ళు కంపల్సరీ ఉంటారు. కాబట్టి మనం వాళ్ళని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే సపోర్ట్ లేకోకుండా కూడా మహిళలు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి మనకు గుర్తుంచుకోవాల్సింది మన పిల్లలకి, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి డే బై డే పడిన కష్టాలు, సంఘాలంతా పడిన కష్టాల వల్ల ఈరోజు ప్రపంచంలోనే ఒక అత్యంత పెద్ద నెట్వర్క్ ఏదంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు. ఇంతకంటే పెద్ద నెట్వర్క్ ఏది లేదు. ఇన్ఫ్యాక్ట్ వేరే రాష్ట్రాలకు కూడా మన మహిళా సంఘాలు వెళ్ళి ట్రైన్ చేస్తున్నాయి. వేరే రాష్ట్రాలకు వెళ్ళి మన వాళ్ళు వెళ్ళి ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా చాలా రాష్ట్రాలు గడిచిన 10-15 ఏళ్లలోనే మొదలుపెట్టారు. మనము సుమారుగా 30 సంవత్సరాలకు పైనుంచే మొదలుపెట్టాము. అదేవిధంగా మనకి ఇప్పుడు కొత్తగా లఖ్పతి దీదీలు అంటే గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి మహిళ విద్యావంతులు కావాలని, అప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుదల సాధిస్తుందని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య అన్నారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో శనివారం మహిళా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య మహిళా ఉద్యోగులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ, మహిళలు విద్యావంతులు అయితే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. నేడు ప్రతి రంగంలో మహిళలు రాణిస్తున్నారని అన్నారు. ప్రతి మహిళ విజయం వెనుక ఒక పురుషుడు ఉంటారని అన్నారు. మన విజయానికి కారణమైన తండ్రి, భర్త, సోదరుడు, కుమారుడు అయిన ఈ మహిళా దినోత్సవం రోజు గుర్తుంచుకోవాలని అన్నారు. ముఖ్యంగా ప్రతి ఆడబిడ్డను కనీసం డిగ్రీ వరకు చదివించి వాళ్ల కాళ్ల మీద వారు నిలబడే వరకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని అన్నారు. చిన్నతనంలో పెళ్లిళ్లు చేయవద్దని, వారు చదువుకుంటేనే వారు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలరని అన్నారు. తుడాలో ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని, పరస్పరం సహకరించుకొని మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో కార్యదర్శి వెంకటనారాయణ, సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, సిపిఓ దేవికుమారి, ఈఈ రవీంద్ర, ఎల్ఏఓ సృజన, ఉద్యానవన శాఖాధికారి మాలతి, మేఘన, గాయత్రి, హరిణి, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అంటేనే మహిళల ప్రభుత్వం అంటూ మహిళలు హర్షం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి నివాసంలో శనివారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అతిథులుగా తిరుపతి ఎంపీ గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు మాధవీలతారెడ్డి, మస్తానమ్మ, మస్తాని, మహిళా కార్పొరేటర్లు శాలిని, ఆదిలక్ష్మి, సంధ్య, పునీత, రాజేశ్వరి, శ్రావణి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరైనారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, మాజీ ఉప మేయర్ అభినయ్ రెడ్డిలు ఈ మహిళా దినోత్సవాన్ని వెన్నుండి నడిపించారు. మహిళలకు ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణాలు అందరికీ తెలుసు. వాళ్ళకు ఉన్నటువంటి ఓర్పు, సహనం, ఔదార్యం కానీ అన్ని విధాలుగా మనం నిజంగా చెప్పాలంటే మగవారి కంటే ఈ లక్షణాల్లో మనకే ప్రత్యేకత. ఒక కుటుంబం బాగుపడాలంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళ మీదే అది డిపెండ్ అవుతుంది. పిల్లలు బాగుపడాలంటే కూడా ఒక కుటుంబ వ్యవస్థ కూడా. మనం మహిళల్లో చాలా మార్పులు చూసాం. అంటే మన తల్లిదండ్రులు, మన అబ్బాయిల దగ్గర నుంచి ఎంతో మార్పు. ఇప్పుడున్నటువంటి మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారు. ఒక రంగం అంటూ కాదు. వైద్య రంగంలో కానీ, సైంటిస్టులుగా కానీ, ఏరోస్పేస్లో కానీ, ఇలా అనేక విధాలుగా గొప్ప గొప్ప ఇంజనీర్లు ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు మహిళలు. అలాగే రాజకీయాల్లో కూడా మహిళలు రావాలి, అన్ని విధాలుగా మహిళలు ఆర్థికంగా ఎదగాలి, అప్పుడే సమానత్వం అనేది బలంగా నమ్మిన వ్యక్తి మన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు.
తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిత్రలేఖ ప్రదర్శన చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. అంటే మహిళ అభివృద్ధి జరగాలి అంటే ముఖ్యంగా మహిళ తన కాళ్లపైన తను నిలబడగలగాలి, ఆర్థికంగా తను స్వేచ్ఛని పొందాలి. సో ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు తను సొంత నిర్ణయాలు తీసుకొని ఎదగగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వేమన విజ్ఞాన కేంద్రములో ఇక్కడ నేను దానికి ఇన్ఛార్జ్గా ఉండి టైలరింగ్కి శిక్షణ అనేది రాస్ వాళ్ళ సహకారంతో ఇక్కడ వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా అందరూ చక్కగా పాల్గొని ఎగ్జామ్ రాసి చక్కగా ఈ కోర్సుని పూర్తి చేసిన వారికి ఈరోజు ఇక్కడ సర్టిఫికెట్స్ ఇస్తున్నాము. అలాగే ఇక్కడ మహిళా అభ్యుదయానికి సంబంధించిన కొన్ని పాటలు కూడా పాడే మంచి సింగర్స్ ఇక్కడికి వచ్చారు. సో ఆ కార్యక్రమం కూడా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమం కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంది. 30 మంది దాకా ఇక్కడ శిక్షణ కూడా పొంది ఉండడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈరోజు సర్టిఫికేషన్ ఇస్తారు. అలాగే వాళ్ళు అభ్యుదయ గీతాలు అనేటివి ఒక్కొక్కరండి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా వాళ్ళు సొంతంగా పాటలు రాసి ఈరోజు పాటలు పాడడం జరిగింది. అలాంటి పాటలు పాడుతూ వారి యొక్క అభ్యుదయ గీతాలు వాళ్ళ లోపల ఉన్నటువంటి భావాలను వెళ్ళిపుచ్చడం అనేది జరిగింది. అలాగే మగవారు కూడా అందరికీ సమానంగా మేము కూడా చేస్తామన్న ఉద్దేశంతో ఇక్కడ వేమన విజ్ఞాన కేంద్రంలో ఈరోజు చేశారు. అలాగే ఆర్ట్ ఎగ్జిబిషన్, లేడీస్ అందరూ కూడా ప్రొవైడ్ చేసినటువంటి ఆర్ట్ ఎగ్జిబిషన్. రాస్ బిల్డింగ్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మహిళా సాధికారతపై అవగాహన సదస్సును ఎస్వి యూనివర్సిటీ డాక్టర్ సి రమణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. దాచుకున్నటువంటి విజ్ఞానాన్ని, నైపుణ్యాలను, తర్వాత విలువలను వాటన్నిటి ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందించడానికి పాఠశాలను స్థాపించినారు. ఈ పాఠశాలలు అనేటివి సమాజంలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? పిల్లవాడికి ప్రీకేజీ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ నుంచి హై స్కూల్ విద్య 10th క్లాస్ వరకు చదివేదాన్ని స్కూలింగ్ అంటారు. స్కూలింగ్ అంటే ఓన్లీ 8th, 9th, 10th క్లాసే కాదు, వాడు 1వ తరగతి నుంచి పాఠశాలలోకి ఎంటర్ అవుతారనమాట. అప్పుడు మీరు అంటే ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా మనమందరము టీచర్లమే, మనందరము పిల్లలకు విద్యను బోధించే వాళ్ళమే. నేల నుండి నింగి వరకు అన్ని రంగాల్లో మహిళలు ప్రాధాన్యత వహిస్తున్నారని చిత్తూరు అమరావతి జేఏసీ ఉమెన్స్ జిల్లా అధ్యక్షురాలు బాల తహసీల్దార్ జయంతి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా చిత్తూరు రెవెన్యూ భవన్లో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఏపీ జేఏసీ జిల్లా కో చైర్మన్ తవనంపల్లి తహసీల్దార్ సుధాకర్ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు ప్రతి రంగంలో కూడా అన్ని శాఖలలో కూడా ముందంజు వేస్తున్నాము. ఈరోజు ఏ శాఖ తీసుకున్నా కూడా దాదాపు 50 నుంచి 60% మహిళలే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఎలాంటి ఇది కూడా చేసుకోకుండా భద్రత అనేది ఉండాలా, ప్రొటెక్షన్ చేసుకోవాలా. ప్రతి మహిళ కూడా ఎన్నో బాధ్యతలు ఉంటుంది. ఒక గృహంలో గృహిణిగా, అదేవిధంగా పిల్లల్ని సంరక్షించుకుంటూ అన్ని శాఖలలో ఉద్యోగం చేసుకుంటూ పని ఒత్తిడిని కూడా అన్నీ కూడా సమానంగా చేసుకుంటూ ఈరోజు మహిళ ఎంతో విధంగా ముందంజు వేసుకుంటూ వెళ్తున్నారు. దానికి మన అందరూ కూడా పురుషులందరూ కూడా మాకు సపోర్టుగా ఉంటున్నారు. అన్ని శాఖలలో కూడా ఉద్యోగులు అన్ని శాఖల్లో కూడా మేము ముందంజు వేసుకుంటూ వెళ్తున్నాము. ఈ ప్రభుత్వానికి ఏపీజేఏసీ మహిళా ఉమెన్ వింగ్ ఉన్నటువంటి ఏకైక డిమాండ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వంతో సమానంగా 2 సంవత్సరాల ప్రభుత్వ సెలవుల్ని మంజూరు చేయమని చెప్పి వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. ఇది మా అధ్యక్షుల వారు గొప్పరాజు గారు కానివ్వండి, అదేవిధంగా మహిళా చైర్మన్ గారు కూడా ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ తీసుకుపోవడం జరిగింది. ప్రభుత్వం దీనిపైన స్పందించి ఈరోజు ఏదైనా ప్రకటన వెలువడితే మంచిదని నేను కోరుకుంటున్నాను. అట్లా మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒక మంచి వరాన్ని ఇస్తే బాగుంటుందని నేను కూడా కోరుకుంటూ, తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రతిరోజు గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచుతూ వృత్తిని ప్రత్యక్ష దైవంగా భావించే మహిళా పారిశుద్ధ కార్మికుల మధ్య మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందని బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ జి పాలెం తేజోవతి అన్నారు. స్త్రీలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, స్త్రీలు హక్కులు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ మహిళా పారిశుద్ధ్య కార్మికులను ఎందుకు సత్కరించుకుంటున్నామంటే ఎంత కష్టమైనా ఏ రోజైనా ప్రతిరోజు ఈ పనిని గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచటం,
వాళ్ళకి బాగున్నా లేకపోయినా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చిన్న పని అని భావించకుండా పనియే దైవంగా భావించి చేపడుతున్నారు. కాబట్టి ఈ రోజున ఇలాంటి వాళ్ళను సత్కరించడం, నిజంగా శ్రమకు తగిన గుర్తింపునివ్వడం, వాళ్ళ హక్కుల కోసం పోరాడటం, వాళ్ళ కష్టాలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా చర్చలు జరపటం నిజమైన మహిళా దినోత్సవంగా భావిస్తున్నాం. పిఠాపురంలో మార్చి 14న జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి తిరుపతి జిల్లా నుండి జన సైనికులు తరలివచ్చి విజయవంతం చేయాలంటూ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మోదీజీ సహకారం తీసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రరాష్ట్రంగా నిలపాలని అహర్నిశలు కష్టపడి చేస్తున్నారు. అది తెలియజేస్తున్నా. ఈ జనసేన పార్టీ యొక్క జన సైనికులకు, వీర మహిళలకు పిఠాపురం సభలో దిశ తెలియజేసేదానికి మన పవన్ కళ్యాణ్ గారు సమాయత్తమయ్యారు. కావున ప్రతి ఒక్కరూ ఈ పిఠాపురం సభకు తిరుపతి పార్లమెంట్ నుంచి, ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గం నుంచి అందరూ కూడా తరలి రావాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగులలో పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుందని, క్రీడలు ఆడటం ద్వారా వాటిని నియంత్రించడంలో క్రీడలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, క్రీడలు ఆడటం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెంపొందుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ప్రముఖ పారిశ్రామికవేత్త పిసి రాయులు పేర్కొన్నారు. టోర్నమెంట్లో మనమే ఉండాలి, అందరూ విన్నట్టు. అది ఆ సెల్ఫిష్ థింగ్ తప్పదు. సో వీ డిజైర్ సో. కాబట్టి బాగా ఆడండి, మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్లో మంచిగా. సో తర్వాత ఎవరు ఇంజూర్ కాకండి, చక్కగా ఇంజూర్ కాకుండా చూసుకోండి, అదొకటి ఇంపార్టెంట్. మరి తెగించి పడి చేయకండి, అట్లా కొంత చూసుకోండి. అండ్ మోర్ ఓవర్ సమ్మర్ కాబట్టి బాగా టెంపరేచర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, దానికి తగ్గట్టు కూడా వీళ్ళకి ఆ ఓఆర్ఎస్ కానీ వాట్ ఎవర్ అది ఇవ్వాల్సిన అన్నీ చూసుకోండి. మీరు కూడా అయిన తర్వాత వెళ్ళిన తర్వాత కూడా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, దట్ ఈస్ ఇంపార్టెంట్. అయిన తర్వాత మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు జాబ్లోకి రావాలి, మనకి రకరకాల డ్యూటీస్ ఉంటాయి. కాబట్టి అదంతా మనసులో పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకొని చూసుకోండి. ఓకే. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ చీర్ల కిరణ్ ఫర్ ఆర్గనైజింగ్. యువత క్షణిక సంతోషాల కోసం మత్తు పదార్థాలను సేవించి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రేణిగుంట అర్బన్ సిఐ శరత్ చంద్ర అన్నారు. రేణిగుంటలో గంజాయి అమ్ముతున్న 5 మంది యువకులను అర్బన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కేసు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో శుక్రవారం అర్బన్ సిఐ శరత్ చంద్ర, ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి తమ సిబ్బందితో అనుమానిత ప్రాంతాలైన హిందూ శ్మశాన వాటిక వద్ద గంజాయి అమ్ముతున్న 5 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు తెలిపారు. హిందూ శ్మశాన వాటిక ఏరియాలో ఒక 5 మంది గంజాయి గురించి డిస్కస్ చేసుకుని వాటిని ఏ విధంగా సేల్ చేయాలా అని షేర్ చేసుకుంటున్నారు. ఎవరికి ఎంత అన్నట్టు మేము పోయేసరికి పారిపోయాలు ట్రై చేసి మేము పట్టుకున్నాము. వాళ్ళు వచ్చేసి అంత స్థానికులే, రేణిగుంట వాళ్ళు పబ్లిక్గా ఈ హోటల్స్ రైల్వే స్టేషన్లో ఆడి అమ్ముకుంటూ ఇది ఒక పార్ట్ టైం జాబ్ మాదిరిగా వాళ్ళు కూడా కన్జ్యూమ్ చేస్తూ ఈ విధంగా మాకు దొరికారు. యువకులకి చెప్పేది ఏంటంటే, ఇది ఇప్పుడున్న ఈగల్ టీము అనేది ఒకటి కొత్తగా ఫామ్ చేసింది మన గవర్నమెంట్. ఇది ఎస్పెషలీ ఫర్ కంట్రోలింగ్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్, ఎన్డీపీఎస్ కేసులు. వీళ్ళు ఎక్కడంటే అక్కడ సంచరిస్తుంటారు. వీళ్ళ ఇన్ఫర్మేషను వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేము ఎక్స్చేంజ్ చేసుకొని ఖచ్చితంగా ఇది అరికెడుతున్నాము. తిరుమల ఘాట్ రోడ్లో తాజాగా ఏనుగుల గుంపు కనిపించడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. అలిపిరి మార్గంలో చిరుతల సంచారం తగ్గిన పరిస్థితుల్లో ఇప్పుడు ఏనుగులు తిరుగాడుతోండడం కలవరపెడుతోంది. శుక్రవారం రాత్రి 7వ మైలు ఘాట్లో ఏనుగులు కనిపించాయి. తిరుమలకు అతి సమీపంలో ఏనుగులు సంచరిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2 నుంచి 3 ఏనుగు గుంపులు ఉండొచ్చంటూ అధికారులు అనుమానిస్తున్నారు. వేసవి ఆరంభమైన నేపథ్యంలో ఆహారం, నీటి కోసం ఇవి జనావాసాలకు సమీపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. గతంలో పారవేటు మండపం, గోగర్భం రిజర్వాయర్, శ్రీగంధం వనం, కాకులకొండ, అవ్వాచారి కోన సమీపంలో ఏనుగులు సంచరించాయి. ఇప్పుడు ఘాట్ రోడ్కు సమీపించడం ఆందోళనకు గురిచేస్తోంది.
ఇవి తిరుమల ఘాట్ రోడ్లు కాలినడక మార్గాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి ఏనుగులు రాకుండా రైలింగ్ను ఏర్పాటు చేస్తే బాగుంటుందంటూ గతంలో టీటీడీ భావించిన విషయం తెలిసిందే. 5 నుంచి 6 అడుగుల ఎత్తులో 2 వరుసలతో రైలింగ్ ఏర్పాటు చేయడం వల్ల ఏనుగులు తిరుమల జనావాసాల్లోకి రావంటూ అభిప్రాయపడింది. తిరుపతి బైరాగి పటేల్లోని ఫ్రెండ్లీ వైన్స్ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సాయినగర్ పంచాయతీ ప్రాంత మహిళలంతా ఏకకంఠంతో డిమాండ్ చేశారు. మా బ్యానర్ కూడా పైన తిప్పమ్మా. భూ కబ్జాదారుల నుండి ఓటేరు చెరువును రక్షించాలంటూ చెరువు వద్దకు సిపిఐ, సిపిఎం, ఆర్పిఐ రైతు సంఘాల పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కబ్జాకు గురైన చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ భూమి అని పెట్టినటువంటి బోర్డుని వంచి స్టిక్కర్ని తొలగించి స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని, వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుధీర్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, తాజీ హోటల్ పక్కన ఉంది కాబట్టి బాగా సొమ్ము చేసుకోవడానికి చేస్తున్నారని చెప్పేసి చెప్పినప్పుడు కూడా వీళ్ళు చెప్పే మాటలు ఊరికైనా కంటి తుడుపు చర్యలు అని చెప్పేసి ప్రజలకు అర్థమైపోతా ఉంది. ఆయనేమో ఢిల్లీకి పోయి అమిత్ షా అడతాడు, భూ కబ్జా యాక్ట్ తేవాలా, వైసీపీ వాళ్ళు ఆ రకంగా చేశారని చెప్పి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీ ఎమ్మెల్యేనే ఆయన చెప్తున్నాడు, ఇక్కడ నీ అనుచరుడు నీ యొక్క ఎక్స్ఎమ్మెల్యే ఇక్కడ వచ్చి ఈ దుర్మార్గాలకి పాల్పడుతున్నాడు. ఇది ఏమిటని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు చెరువు ఉంది, భూమి ఉంది, 2 ఉన్నాయని చెప్పి చెప్తుంటాం. అంటే మభ్య పెట్టడానికి తప్ప ఇంకోటి చెరువు ఏమన్నా ఆకాశంలోకి వెళ్ళిపోయిందా? ఈయన భూమి మాత్రం ఇక్కడ భూమి మీద ఉందా? మేము చెప్తున్నాం, నీ భూమి ఏమన్నా ఎత్తుక్కో, చెరువు ఇది వచ్చి చూడు కావాలంటే. మొత్తం నీళ్ళు ఎట్టున్నాయో, మొత్తం గుంట ఎట్టుందో, కట్ట కింద ఉండే చెరువు కాకుండా ఇంకేమవుతుందని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఎస్సీవీ నాయుడు మాజీ శాసనసభ్యులు శ్రీకాళహస్తి ఎస్సీవీ నాయుడు ఎక్కడైతే చెరువు మట్టి తోలినాడో చెరువును కబ్జా చేయడానికి, అదే చెరువు మట్టిలో సాక్షాత్ జిల్లా ఉన్నతాధికారి, జిల్లా కలెక్టర్ బోర్డు పెట్టాడు. ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టాడు. ఈ బోర్డును కూడా చింపేశాడు. ఇదిగో గ్రావులు తోలినటువంటి చోట కలెక్టర్ గారు ఇది చెరువు భూమి అని బోర్డు పెట్టాడు. దీనికంటే ఎవిడెన్స్ ఇంకేం కావాలా? రాష్ట్రంలో చెరువు భూములు భూ కబ్జాదారులు చేసేటువంటి పైన 7 ఏళ్ళు శిక్ష అనుభవించే పద్ధతిలో చట్టం తీసుకురావాలని చెప్పారు. నీ పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, నీ పార్టీకి సంబంధించినటువంటి ఎస్వి నాయుడు ఇక్కడ 12-13 ఎకరాల భూమిని మొత్తం ఎర్రమట్టి గ్రావెల్ దాల్తూ ఉంటే నిద్రపోతూ ఉన్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆయన ఈరోజు చెప్తున్నాడు చెరువు భూమి ఉంది, ఇక్కడ రైతుల భూమి నేను మట్టి తోలుకుంటాను అని చెప్పేసి. ఎస్వి నాయుడు గారికి సాధారణంగా స్వాగతం పలుకుతాను. ఇక్కడ చెరువు భూమిని చూపించిన తర్వాత నీ భూమి ఎక్కడుందో నువ్వు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ దాదాపు 100 సంవత్సరాలు ఓటేరులో ఉన్నటువంటి పెద్ద వాళ్ళు 4 తరాలు, 5 తరాలు, 6 తరాలు మారినటువంటి వ్యక్తులు చెరువు భూముల్లో ఇక్కడ తూములు తీసి నీరు పారగట్టుకున్నటువంటి భూమిని ఈరోజు చెరువు భూమి కాదని చెప్పేసి చెప్పడం సరైన పద్ధతి కాదు. తిరుమల శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించడంలో టీటీడీ వైఫల్యం చెందిందని సిపిఎం నాయకులు కందారపు మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదుట చిరు వ్యాపారులు చేపట్టిన దీక్షలు 200 రోజులకు చేరుకోవడంతో శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులు, మహిళలు, పిల్లలతో సహా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా టీటీడీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వీరు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి స్పందించి వాళ్ళకు అవసరమైన లైసెన్సులు కేటాయించి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలోనూ న్యాయం జరగలేదు. ఇప్పుడు
వీళ్ళకి న్యాయం జరగకపోతే ఏమాత్రం సరైనటువంటిది కాదు. గత 15 సంవత్సరాలకు పైగా, కొంతమంది అయితే 25 సంవత్సరాలు కూడా అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నా ఇప్పటికీ ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా, అధికారికమైనటువంటి గుర్తింపు లేకుండా వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం వారి కుటుంబాలను ఆదుకోవాలి. వారికి శ్రీవారి మెట్ల మీద చేసే చిరు వ్యాపారమే ఉపాధి. కాబట్టి ఆ కుటుంబాలని ఆదుకోవడం ద్వారా అన్ని రకాలుగా న్యాయం చేసినట్టు అవుతారని చెప్పి నేను తెలియజేస్తూ టీటీడీ అధికార యంత్రాంగం, ప్రభుత్వం స్పందించి వీరిని ఆదుకోవాలని కోరుతున్నాను. రానున్న సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో చిన్నారులకు దేహ దారుఢ్యం పెంపొందించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రత్యేక అధికారి సయ్యద్ తెలిపారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ 2 సమన్వయంతో ఒక ఎంఓయూని మనం ఏర్పాటు చేసుకున్నాం. సో మనం రాబో కాలంలో ఇక్కడ అకాడమీ కానీ స్పోర్ట్స్ హాస్టల్స్ కానీ ఏర్పాటు చేసుకునేదానికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు మనకు బిల్డింగ్స్ అవన్నీ ఇచ్చేదానికి ముందుకొచ్చారు. సో ఇవన్నీ మనకు ఒక రకంగా ఇవన్నీ ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళేదానికి ముఖ్య కారణం మన చైర్మన్ శాప్ చైర్మన్ రవినాయుడు గారు అని చెప్పుకోక తప్పదు. సో ఆయన చొరవతో ఇవన్నీ మనకు ఈ ఏర్పాట్లన్నీ తిరుపతి జిల్లాకి వస్తున్నాయి. సో రాబో కాలం ఇంకా మంచి పెద్ద పెద్ద టోర్నమెంట్లు చేసేదానికి కూడా ఆస్కారం ఉంది. సిఐటియు వ్యవస్థాపక నాయకులు, మాజీ జాతీయ అధ్యక్షులు ఈ బాలానందన్ జీవితం స్ఫూర్తిదాయకమైందని, ఆయన స్ఫూర్తితో సిఐటియు కార్యకర్తలు మరింత చైతన్యవంతమైన పాత్రను రాష్ట్రంలో పోషించాలని, కార్మిక సమస్యలపై పోరాడాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన బాలానందన్ ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ దిగ్గజాలతో వివిధ సమస్యలపై చర్చలు జరిపి భారతదేశ ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించిన ఘటనలను ఆయన ఉదహరించారు. కేరళ రాష్ట్రంలో వామపక్ష ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో, పవర్ సెక్టార్లో బలమైన ఉద్యమాన్ని నిర్మాణం చేయడంలో ఆయన నిర్వహించిన పాత్ర స్ఫూర్తిదాయకమని, దేశవ్యాప్తంగా నేటికి ఆయన వేసిన పునాదులే ఆలంబనగా ఉన్నాయని గుర్తు చేశారు. బాలానందన్ శత జయంతి సంవత్సరంగా ఈ ఏడాదిని ప్రకటించిన నేపథ్యంలో సిఐటియు యూనియన్లన్నీ ఆయన శత జయంతిని ఉత్సాహంగా నిర్వహించాలని, ఆయన స్ఫూర్తితో యూనియన్ల నిర్మాణం చేపట్టాలని పిలుపునిచ్చారు. శనివారం నాటి ఉదయం తూర్పు రాయలసీమ జిల్లాలకు చెందిన సిఐటియు నాయకులు, కార్యకర్తలతో వర్క్షాప్ను సిహెచ్ నరసింగారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఓబులు అజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళీలు పాల్గొన్నారు. సముద్రం అడుగున మరో ప్రపంచం ఉంటుంది. కొత్త ఆవిష్కరణలు మనకు చెప్పేది ఇదే. కొత్త పరిశోధనలో శాస్త్రవేత్తలు ఇంతకు ముందెన్నడూ చూడని వేలాది సూక్ష్మజీవుల జాతులను కనుగొన్నారు. మరియానా ట్రెంచ్తో సహా సముద్రంలోని అత్యంత లోతైన ప్రదేశాలలో జరిగింది. ఈ సముద్రం ప్రాంతాన్ని హెడ్డల్ జోన్ అంటారు. హెడ్డల్ జోన్ 6 కిలోమీటర్లు 3.7 మైళ్ళు వద్ద ప్రారంభమై 11 కిలోమీటర్లు 6.8 మైళ్ళు వరకు విస్తరించి ఉంటుంది. అంటే అది చాలా లోతుగా ఉంది. 30 ఎంపైర్ స్టేట్ భవనాలు లేదా 1.5 మౌంట్ ఎవరెస్ట్లు అక్కడ సరిపోతాయి. సముద్రంలో ఇంత లోతులో జీవితం చాలా కష్టం. ఉష్ణోగ్రత దాదాపు ఘనీభవన స్థానానికి దగ్గరగా ఉంది. నీటి పీడనం విపరీతంగా ఉంది. తినడానికి చాలా తక్కువ పోషకాలు ఉంటాయి. అయినప్పటికీ శాస్త్రవేత్తలు ఇక్కడ 7,500 కంటే ఎక్కువ ప్రత్యేకమైన సూక్ష్మజీవుల జాతులను కనుగొన్నారు. వాటిలో 90% పూర్తిగా కొత్తవి. చైనా శాస్త్రవేత్తలు ఈ లోతుకు 33 సార్లు డైవ్ చేశారు. దీనికోసం మానవ నిర్వహణ సబ్మెర్సిబుల్ను ఉపయోగించారు. వారు అక్కడి నుండి అవక్షేపం, సముద్రపు నీటి నమూనాలను సేకరించారు. తర్వాత ఈ నమూనాలను నిశితంగా విశ్లేషించారు. వచ్చిన ఫలితాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. శాస్త్రవేత్తల బృందం 6 కిలోమీటర్ల లోతులో అనేక నమూనాలను తీసుకుంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ జీవకోన్లోని శ్రీ పద్మావతి నగర మహిళా సమైక్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి 48వ డివిజన్ కార్పొరేటర్ అన్నా అనిత యాదవ్ విచ్చేసి కేక్ను కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు అన్నా అనిత యాదవ్ను మహిళలు సాలువతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు వంటింటికి పరిమితం కాకుండా ప్రపంచ స్థాయిలో అన్ని రంగాలలో రాణిస్తున్నారని, పురుషులతో పోటీ పడేలా మహిళలు ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
ప్రపంచం. కొత్త ఆవిష్కరణలకు తెరతీసిన చైనా. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం. కీలక నిర్ణయాలు తీసుకున్న ఎన్డీఏ సర్కార్. ప్రతి మహిళ విద్యావంతురాలు కావాలి. తుడా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య పిలుపు. మహిళా దినోత్సవం నాడు మహిళల ఉగ్రరూపం. వైన్ షాప్ బ్యానర్లు దగ్ధం. నివాసాల మధ్య వైన్ షాప్ తొలగించాలని మహిళా సమాఖ్య డిమాండ్. 200 రోజులకు చేరుకున్న శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల దీక్షలు. తిరుమల శ్రీవారి పటం ముందు యాగాన్ని నిర్వహించిన బాధితులు. తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు సర్వం సిద్ధం. 5 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.